రాజమహేంద్రవరంలో ఉన్న డేవిడ్ చౌక్లో ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. రాజమహేంద్రవరం ప్రజలు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటారు. మరి ఇక్కడికి రాని వాళ్లకు చూపించాలి కదా అని చిన్న షాట్ని షూట్ చేశాను, చూసేయండి. రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే రాజమహేంద్రవరం రావాల్సిందే. వీడియోతో పాటు చిన్న చిన్న జ్ఞాపకాలను మీతో షేర్ చేసుకుంటాను. మరి మీ జ్ఞాపకాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీరు జాగ్రత్త, మీ పిల్లల జాగ్రత్త, మీ వస్తువులు జాగ్రత్త అనే అనౌన్స్మెంట్ భలే ఉంటాయి కదూ. చిన్నప్పుడు డిబ్బీ కొనమని తెగ మారం చేసేవాడిని. డిబ్బీ కొన్న తర్వాత కొన్ని రోజులు డబ్బులు దాచి మధ్యలో చీపురు పుల్ల లోపల పెట్టి లోపల డబ్బుల్ని బయటికి తీసేయడం, డిబ్బీ నిండకుండానే పగలగొట్టేయడం బాగా గుర్తు. ఏ వస్తువైనా 10 రూపాయలే అనే బోర్డు కనిపించింది. ఆతృతగా లోపల దూరిపోయా. తీరా చూస్తే ఆడవాళ్ళు చెవికి పెట్టుకునే దిద్దులు అని తెలిసింది. వెంటనే హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, వాచెస్ చూడగానే మాటలో పడి వీడియో షూట్ చేసుకుంటూ హైదరాబాద్ చార్మినార్కి వచ్చేసేనేమో అనిపించింది. పక్కనున్న దేవి చౌక్లో గడియారం చూడగానే అమ్మయ్య ఇక్కడే ఉన్నానా అని నాకు నేనే ఆనందపడిపోయాను. స్కూల్లో టీచర్ నా మేనకోడల్ని పెద్దయ్యాక ఏమవుతావు అని అడగగానే డాక్టర్ అవుతాను అని గొప్పగా చెప్తుంది. మరి ప్రాక్టీస్ అవ్వడానికి డాక్టర్ సెట్ ఉండాలి కదా. గుంపులో మనల్ని ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు అని మధ్యలో దూరిపోయి చిన్న చిన్న వస్తువులు స్కామ్ వేసేయడం కూడా నాకు గుర్తుందండోయ్. మొత్తం తిరిగేసరికి 10:30 అయ్యింది. ఒక పక్క కాలు నొప్పులు, మరొక పక్క ఆకలి. ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్ళిపోతున్నాను. ఈలోపు మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి మీ మెమరీస్ని కామెంట్ బాక్స్లో షేర్ చేసి రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్స్ ప్రేమ్స్ షో.